चैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, గురువులను త్రిమూర్తుల స్వరూపంగా మన ధర్మం భావిస్తుంది. అయితే ఎటువంటి స్థానాన్ని కల్పించింది గురువులకి మన సనాతన ధర్మం? గురువు యొక్క దివ్యత్వం ఏమిటి? గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని గురువుగా భావించేవారు ఈ ధ్యాన శ్లోకాన్ని అనుష్ఠానం చేస్తారు. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడిని ఉపాసించేవారు ఈ శ్లోకంతో గురువును స్మరిస్తారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర జగత్ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. గుకారం అనగా చీకటి, రుకారం అనగా ఆ చీకటిని నిరోధించేటటువంటి శక్తి, నాలో ఉండేటటువంటి చీకట్లను, మాలిన్యాలను తొలగించేటటువంటి వెలుతురు కిరణంగా గురువును స్మరించిన సనాతన ధర్మం గురువును అన్నింటికంటే అందరికంటే కూడా శ్రేష్టత్వంతో ఉన్నటువంటి స్థానాన్ని అందించి పూజించమని సూచన చేసింది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా ముందుగా మనం శ్రీ గురుభ్యో నమః అని చెప్పాలి. ఆ తరువాత మాత్రమే శ్రీ మహాగణాధిపతయే నమః లేక విశ్వక్సేనాయ నమః లేక ఏ దైవాన్ని స్మరిస్తామో ఆ దైవనామం. అన్నింటికంటే కూడా ముందు తలుచుకోవలసిన దైవనామం గురువు. ఆ గురువు అన్నదాన్ని మనం గమనించినప్పుడు ఆ శబ్దానికి ఉండే అర్థం ఏమిటి, విలువ ఏమిటి అనేటట్లుగా మనం భావన చేసినప్పుడు సృష్టి స్థితి లయాలకు ఆధారంగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ ముగ్గురిని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురి కంటే కూడా పూర్వరూపం వారు ఈ ధర్మాలను ఆచరించాలి అని బోధించిన రూపం. అన్నింటికంటే కూడా పరమోత్తమమైనటువంటి స్థానాన్ని గురువుకు సనాతన ధర్మం అందించింది. ఆ గురుత్వం అన్న భావన వచ్చినప్పుడు ఎవరికి వారికి వారి మనస్సు ప్రధానమైన గురువు. ఎవరికి వారికి వారి మనస్సే ఏది శ్రేష్టమో, ఏది ఉచితమో, ఏది అనుచితమో తెలియజేస్తుంది. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు అనే విశ్లేషణ కూడా మన మనస్సే అందిస్తుంది. మళ్ళీ మనసు ఒకటి కాదు, మనస్సు తర్వాత మరి ఒక 3 దశలు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము. ఈ 4గింటిలో ప్రాథమికమైనటువంటి విషయాన్ని గ్రహించి బోధించేటటువంటి జ్ఞానం మనస్సు, విశ్లేషణ చేసేటటువంటిది బుద్ధి. ఈ విశ్లేషణ చేసిన దానిలో ఇది మీరు ఆచరిస్తే బాగా ఉంటుంది అని చెప్పేది చిత్తము. ఈ 3కంటే కూడా మించి అసలు ఇవేవీ లేవు, అంతా ఒక్కటే అని చెప్పేది అంతఃకరణము. ఆ అంతఃకరణాన్నే గురువు అన్న పదానికి పర్యాయంగా వాడాలి అని కూడా సనాతన ధర్మం సూచించింది. గురుగారు, శ్రీకృష్ణుడిని యుగపురుషుడిగా, పరమాత్ముడిగా మనం దర్శించుకుంటాం. అయితే 16,000 మంది గోపికలతో సాహచర్యము కలిగి అష్టసఖులు కలిగినటువంటి శ్రీకృష్ణుడిని మనం పరమాత్ముడిగా దర్శించుకోవడంలో ఆంతర్యం ఏమిటి? పరమాత్ముడి లీలలు మనకు అర్థమయ్యేవి కావు. యుగ ధర్మాన్ని అనుసరించి ఆ లీలలన్నింటినీ కూడా ఈనాటి కలిపురుష ప్రభావం చేత మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ మనకు తప్పుగా గోచరిస్తాయి. యుగధర్మం, కాలధర్మం, సంఘధర్మం, వ్యక్తి ధర్మం ఇవన్నీ విడివిడి అంశాలు అవుతాయి. పరమాత్ముడు చేసినట్లుగా మనం చేయగలుగుతామా? పరమభక్తులు ఉన్నట్లుగా మనం ఉండగలుగుతామా? ఇది ఒక కోణం మాత్రమే. నిజానికి 16,000 మంది గోపికలు అనే ఆ సందర్భాన్ని పరిశీలించినట్లయితే వియన్ మండలంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల కదలికల కథ నేపథ్యం ఈ 16,000 మంది గోపికలు. ప్రాక్ జ్యోతిషపురాన్ని పరిపాలించే చక్రవర్తి ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటినీ కూడా కన్యకామణులుగా బంధించి తన
అంతఃపురంలో వారిని నియంత్రించిన కారణం చేత రాక్షస శబ్దాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఇతరుల కదలికలను నియంత్రించడమే రాక్షస స్వరూపం. అలా అప్పుడు ఈ కదలికలన్నీ సహజంగా ఉండవలసినవి. నక్షత్రాలన్నీ ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. సమస్త ప్రపంచం, చరాచర ప్రపంచం అంతా కూడా కదులుతూనే ఉంటుంది. అలా కాకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తే అతడు భూపుత్రుడు, నరకుడు. ఆ కథ. ప్రాక్కు అంటే తూర్పు దిక్కు, వెలుతురు జ్యోతికిరణాలు, సింహరాశి కృష్ణ పరమాత్ముడు, కన్యారాశి సత్యభామ సహాయంతో ఈ 16,000 మంది గోపికలకు విముడుదల, విముక్తి కలిగించడమే ఈ కథలో ఉండే నేపథ్యం. ఇక అష్టభార్యల వృత్తాంతాలు స్మరించినట్లయితే భౌతికంగా ఈనాటి కాలానికి మనం భార్యత్వ శబ్దాన్ని మనం గమనిస్తే ఈ అర్థం వేరుగా ఉంటుంది. కానీ పరమాత్ముడి లీలలకు సంబంధించి 8 దిక్కులలో కూడా వ్యాపించిన విశ్వవ్యాపక చైతన్య స్వరూపం పరమాత్ముడు. అష్ట ప్రకృతి గుణములు అనేవి వేరుగా వేదాంత దర్శనంలో చెప్పబడి ఉన్నాయి. అష్ట ప్రకృతి గుణములకు ప్రతీకాత్మకంగా 8 మంది ఇల్లాండ్రను స్వామి కలిగినట్లుగా భాగవతం అభివర్ణిస్తుంది. స్వామి ఒక్కడే పురుషుడు, అతడు శ్రీమన్నారాయణుడు, మనమంతా స్త్రీలమే. ఇటువంటి వివేచనలతో భాగవతాన్ని రమణీయంగా మనం పరిశీలన చేసినట్లయితే గోపికా గీతలు, ఉద్ధవ గీతలు, రుక్మిణికి చేసిన బోధ, సత్యమామకు చెప్పిన హితవు, వీటన్నింటిలో కూడా వేదాంత దర్శనాన్ని మనం తెలుసుకోవచ్చు. పరమాత్ముడు కూడా మళ్ళీ బయటెక్కడో లేడు, లోననే ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం మనకు కలగడం కోసమే ప్రాథమికమైనటువంటి ఈ వృత్తాంతాలు, కథనాలు. ఆకర్షణీయంగా ఉంది అనుకుని చదవడం ఆరంభం చేస్తే క్రమేణా ఆ ఆకర్షణల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో అది కూడా తెలిసి వస్తుంది. సింహరాశి ఆధారంగా అంటే కృష్ణ పరమాత్ముడు ఆధారంగా 16,000 మంది గోపికల నక్షత్రాల కాంతులు, 8 దిక్కులలో ఉండేటటువంటి ప్రకృతి కోణాదుల విశేషాలు కలిపితే భాగవతం అష్టభార్యల వృత్తాంతం. ఇలా చదవాలి. గురుగారు, ఇక మరో సందేహం. రాముడి యొక్క సోదరులైనటువంటి లక్ష్మణుడు, భరతుడు ఇద్దరూ కూడా రామాజ్ఞను అనుసరించిన వారే. అయితే వీరిద్దరిలో ఉత్తమ సోదరుడిగా ఎవరిని భావించాలి? 2 కళ్ళు సమానమే. ఏ కన్ను అంటే ఏం చెబుతాం? పరమాత్ముడు మనకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే 2 కిడ్నీలతో సహా అన్నీ రెండేసి ఇచ్చి నాలిక, నోరు, మాట ఒకటే ఇచ్చాడు. వాక్కు, ఆలోచన అనేటప్పుడు ఆలోచించేటటువంటి బుద్ధి, మనస్సు, పోనీ ఆధునిక భాషలో మెదడు, ఇది CPU అనుకుంటే ఒకటే ఇచ్చాడు. రెండింటినీ మనం గమనించినప్పుడు 2 వేరు కాదు, రెండింటి అంతరార్థం ఒక్కటే. ఇలా విశ్లేషించుకోవాలి. రాత్రి పగలు వేరువేరుగా ఉంటాయి, కానీ రెండింటి కలయికతో మాత్రమే ఒక రోజు అని మనం గుర్తిస్తాం. మంచి చెడు వెనకే ఉంటాయి, పక్కనే ఉంటాయి, సుఖ దుఃఖాల్లాగా. సందర్భాన్ని అనుసరించి మనం ఏ అనుభూతిని చెందుతున్నామో ఆ అనుభూతికి అనుకూలంగా మన మాట మారుతూ ఉంటుంది. కాసేపు ఏసీలో కూర్చున్నప్పుడు మొదట చల్లగా, హాయిగా, ఆనందంగా ఉన్న మనం ఆ మాటను వెలిబుచ్చే సమయంలో అబ్బా ఎంత బాగుందో అనే మనం కాసేపు అయ్యాక చలి ఎక్కువగా ఉంది కట్టేసేయకూడదో అంటాం. మాట, మనస్సు ఇది ఒకటే, కళ్ళు మాత్రం 2గా ఉన్నాయి. ఏ కన్ను 2 సమానమే, ఒకటి ముందు ఒకటి వెనక. ఇలా విశ్లేషించుకోవాలి. గురుగారు, మీరాబాయి అలాగే గోదాదేవి వీరిద్దరూ కూడా పరమాత్ముడినే పతిగా భావించారు. ఇలా భగవంతుణ్ణే భర్తగా కోరుకోవటంలో ఆంతర్యాన్ని ఎలా చూడాలి? మీరాబాయి, గోదాదేవి ఇంకా అనేక భక్తుల వృత్తాంతాలు మనం గమనించినట్లయితే నామదేవుడు, జయదేవుడు, ఈ వృత్తాంతాలన్నింటిలో పరమాత్ముడు ఒక్కడే పురుషుడు. రాధా వృత్తాంతాన్ని కూడా గమనించినట్లయితే ఇంకా ఎన్నో వృత్తాంతాలు ఇలాంటివి మనకు కనిపిస్తాయి పురాణాలలో. పురుషత్వము,
స్త్రీత్వము అనే శబ్దాలు మనం గమనించినట్లయితే ప్రతి మగవాడు ఒక పసివాడే, ప్రతి బాలిక ఒక అమ్మ తల్లి. సహజంగా వాళ్ళల్లో ఆ గుణాలు ఉంటాయి. మగవాళ్ళందరిలో ఉండేటటువంటి ఈ పసితనపు ఛాయలు, పిల్లవాడిలాగా ఉండేటటువంటి స్వరూపం పురుషత్వం అనుకుంటారు, కానీ అది మళ్ళీ స్త్రీత్వానికే దగ్గరగా ఉంటుంది. జగత్తుకు మొత్తానికి పురుషుడి వలె ఉండే వ్యక్తి ఒకే ఒక్కరు, అతడు శ్రీమన్నారాయణమూర్తి. అతడిని చూస్తే అందరూ మోహపరవశులు కావలసిందే. అందుకే పుంసాం మోహన రూపాయ అని ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతారాలలో పూర్ణ అవతారమైనటువంటి రామచంద్రమూర్తిని వర్ణించే సమయంలో పండితులు ఇలా అభివర్ణించి ఉన్నారు: పుణ్యశ్లోకాయ మంగళం. అలాంటి ఆ రాముడు మగవారికి కూడా మోహన భావనాదులు కల్పించేటటువంటి శక్తి సంపన్నతలు కలిగిన వాడు అంటే అర్థం భౌతికమైన విశేషార్థంగా కాకుండా ఆధ్యాత్మికమైన అంతరార్థంగా మనం స్వీకరించాలి. ఒక దృశ్యం ఎంత రమణీయంగా ఉందో, ఒక కీర్తన, ఒక పాట చెవులకు ఇంపుగా ఉంటుంది, ఒక పదార్థం నాలికకు రుచిగా ఉంటుంది. అలాగే ఒక చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం శరీరానికి హాయిని చేకూరుస్తుంది. ఇలా అనుభవించే ఈ శక్తులు అన్నీ కూడా ఒక 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 అని అనుకున్నప్పుడు ఈ ఐదింటి సమాహారం ప్రకృతి, అది పురుష రూపం. అందుకే గోదాదేవి ఆ స్వామిని తిరుప్పావై పాశురాలతో ప్రతిరోజు కూడా ప్రకృతిలో వినిపించేటటువంటి శబ్దాలలో కూడా స్వామి నామాన్నే వినాలి అనే బోధనలతో భారద్వాజ పక్షులు కిష్ 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 అనే శబ్దం చేస్తే ఈశా 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 అనే ధ్వనించినట్లుగా భావన చేస్తుంది. శబ్దం విన్నప్పుడు మన మనస్సులో ఏ ఆలోచన పూర్వమే ఉంటుందో ఆ ఆలోచననే అక్షర రూపంగా మారుతుంది. ఆ ఆలోచననే భావనగా లోకానికి మనం తెలియజేయగలుగుతాం. ఆ పూర్వం ఉన్న ఆలోచన ఆధ్యాత్మికమైనప్పుడు, సనాతన ధర్మానికి చెందినది అయినప్పుడు, అలౌకికమైనది అయినప్పుడు ప్రతి శబ్దం కూడా రమణీయంగానే ఉంటుంది. అలా అనుభవించిన మీరాబాయి తన కీర్తనలలో కృష్ణ పరమాత్ముడినే స్వామిగా స్వీకరించింది. స్వామిత్వము అనే ఆ శబ్దానికి దైవం అనే అర్థం ఉంది. లౌకికంగా ఉండే భర్తృత్వ భావన కాకుండా స్వామి నీవేం కావలిస్తే అది చేస్తాను, నీకోసమే నేను అని చెప్పడంలో స్వామిలో లీనం కావాలి అనేటటువంటి తాదాత్మ్యత ఉంది. భౌతికమైన అర్థంలో ఏ మహిళ కూడా తాను పుష్పాలు ధరించి భర్తకు పంపించదే. అలా చేసిన శక్తి ఆ గోదాదేవిది. అలా కీర్తించిన శక్తి మీరాబాయిది. విషాన్ని కూడా హాయిగా స్వీకరించింది స్వామి నామాన్ని చెప్పి ఎవరు అందిస్తే. అలాంటి ఉదాత్తమైన కథలలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే మనస్సులో ఒకే విషయాన్ని స్వీకరించాలి. సర్వం ఖల్విదం బ్రహ్మం అనే అర్థాన్ని తెలుసుకొని అంతా భగవత్ స్వరూపమే, మనం నిమిత్త మాత్రులం, మన చేత ఈ కర్మ నిర్వహింపబడుతున్నది అనే అర్థంతో మనం వ్యవహరించగలిగితే మన పెదవులపైన సదా చిరునవ్వు ఉంటుంది, మన ముఖంలో వెలుగు ఉంటుంది, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. మీరాబాయి, గోదాదేవి, ఇతర భక్తులు చేరినటువంటి ఆ స్థితి ఆనంద స్థితి, తాదాత్మ్య స్థితి. అది పొందడం కోసమే దైవాన్ని వారు స్వామిగా స్వీకరించారు. గురుగారికి మరో సందేహం: ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అంటారు. ధర్మం ఏమైనా గాలికి రెపరెపలాడే దీపం లాంటిదా? దాన్ని రక్షించగల శక్తి ఎవరికైనా ఉంటుందా? అందరికీ ఉంటుంది. ఎలా అంటే ధర్మం సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనది? కనురెప్పపాటు మనం ఆ రెప్పపాటుని కదిల్చే సమయంలో కూడా ధర్మాచరణ ఉంటుంది. కనురెప్పలు అల్లార్చడంలో అర్థాలు మారుతూ ఉంటాయి. అదే పనిగా కనురెప్పలు అల్లార్చుతూ ఉంటే వచ్చే అర్థాలు వేరు. అసలు కనురెప్పలు అల్లార్చకుండా అలాగే చూస్తూ ఉంటే వచ్చే అర్థము వేరు. మనం చేమకూర వెంకటకవి విరాసినటువంటి విజయ విలాసం అనే కావ్యాన్ని పరిశీలన చేసినట్లయితే విజయుడు అర్జునుడు వీధుల్లో పోతూ ఉంటే అంతఃపురాలలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దేవతలు ఎంత అదృష్టవంతులో, వారికి కనురెప్పలు లేవు కదా,
కాబట్టి కనురెప్పలు అల్లార్చి అవసరం కూడా లేకుండా తదేకంగా ఈ విజయుడిని చూడగలుగుతారే అంటూ తమలో తామే బాధపడిపోయారట. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అంటే, మనలో ఉండే ఆలోచనలు ఎలా ఉండాలి అది నిర్ణయించేదే ఆధ్యాత్మికం, అది చెప్పేదే సనాతన ధర్మం. సూక్ష్మమైన వివేచన చేసినప్పుడు సనాతన ధర్మం కనురెప్పలు అల్లార్చేంత సూక్ష్మ సమయంలో కూడా ఏ మహిళను కూడా 20 సెకండ్ల కంటే మించి స్టేరింగ్ అంటారు, అలా తేరిపార చూడకూడదు. అది క్రైమ్, అది నేరం, అది దోషం. అలాగే దైవాన్ని కన్నులు మూసుకుని చూడకుండా కన్నులు తెరిచే చూడాలి. రెండూ విపరీతమైనటువంటి వ్యతిరేక సందర్భాలతో కూడుకున్న ఉదాహరణలు. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి లౌకికం. కానీ రెండింటిలో కూడా ధర్మాచరణ ఉంది. సంకల్పపూర్వకంగా దానం ఇవ్వాలి, చేతిలో నీరు పోసుకొని కర్త నామం చెప్పి గోత్ర ప్రవరలు చెప్పి తుభ్యమహం సంప్రదదే అని విడవాలి. ఆతురంలో అత్యవసరంలో అతడికి మంచినీరు కావాలి, మంచినీరు ఇవ్వాలి. అంతేగాని సంకల్పం చెప్పాలి, మీ పేరు చెప్పండి, మీ గోత్రం చెప్పండి అంటారా? సమయాన్ని బట్టి మనం చేసేదే ధర్మాచరణ అవుతుంది. సూక్ష్మమైనది కనుక ధర్మాన్ని ఎవరంటే వాళ్ళు రక్షిస్తారా అని కాకుండా అందరూ రక్షించే ప్రయత్నం చేయాలి. ధర్మాచరణలో రక్షించే విధానాలను శాస్త్రం 3 అంటూ ప్రధానంగా వివరించింది. ఆ 3 ఏమిటి అంటే, 1 మౌనవ్రతం పాటించడం, 2 ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం, 3 మనల్ని మనం సదా పరిశీలిస్తూ కాలం గడపడం. ఈ 3 చేస్తే చాలు ధర్మాచరణ. ఈ 3వది మనల్ని మనం పరిశీలించడం అంటే మన ఆలోచనలను మనం గమనించడం. మన ఆలోచనలను మనం గమనించినప్పుడు ఆ ఆలోచనల పరిశీలన ఫలితంగా మాట్లాడగలుగుతాం. మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మన వ్యక్తిత్వమే ఎదుటివారికి మనమంటే ఏమిటో బోధపరిచే విధంగా ఉండడంతో వారికి మనపైన గౌరవమో అగౌరవమో మన మాటల వల్ల మనమే నిర్ణయించుకోగలుగుతున్నాం. కనుక ధర్మాచరణ అన్నప్పుడు మన ఆలోచనను మనం పరిశీలించుకోవాలి. విల్లులో ఎక్కుపెట్టిన బాణం, నోట వదిలిన మాట వెనక్కి తిరిగి తీసుకోలేం. అలాగే ధర్మాచరణ అనే విషయాన్ని పరిశీలించినప్పుడు హఠాత్తుగా గభాలున ఏదైనా చేసేస్తే ఆ ఫలితాన్ని అనుసరించి మనం ప్రయోజనం పొందవలసి ఉంటుంది. గుణగణాలు మారుతూ ఉంటాయి. ఆచరణ అతి జాగరూకతతో ఆచరించవలసి ఉంటుంది. ధర్మాన్ని అందరూ రక్షించాలి, ఇది అర్థం. ఇది గాలికి రెపరెపలాడిపోయే దీపం కాదు. కొడిగట్టకుండా తదేక దీక్షతో వెలుగుతూ ఉండేటటువంటి అఖండ నిత్య సత్య జ్యోతి అని చెప్పాలి. గురువుగారు, పాంచాలి పంచభద్రుక ద్రౌపది 5 భర్తలు కలిగినటువంటి ద్రౌపది యొక్క పాత్రను ఎలా విశ్లేషించుకోవాలి మనం? ఇందాక మనం చర్చ చేస్తున్నట్లుగా యుగధర్మం, ద్వాపర యుగ ధర్మాన్ని కలియుగ ధర్మానికి ఆపాదించరాదు. అలాగే ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పంచభర్తృక అన్న శబ్దాన్ని మనం సినిమా రంగానికి మేళవించి ఆకర్షణీయంగా ఉన్న శబ్దజాలం కారణంగా అనర్గళంగా మనం వినియోగించినప్పటికీ ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయా? మరి ఒకటి మాత్రమే మహాభారతంలో కానవస్తుంది. ఒక జానపద యువతికి సంబంధించిన వృత్తాంతం. పాండవులు లక్క ఇంటిలో ఉన్నప్పుడు ఆ లక్క ఇంటిని దగ్ధం చేసే సమయంలో ఆ గృహంలో ఇలా 5 ఒక మహిళ. అలాగే 100 మంది కుమారుల వృత్తాంతాలు ఇంకేమైనా ఉన్నాయా? ఒక గాంధారి ధృతరాష్ట్రులకే కాదు సుమా, ఇంకొక వృత్తాంతం కూడా మనకు మహాభారతంలో కనిపిస్తుంది. శత్రువు అనేటటువంటి మహారాజుకు 100 మంది కుమారులు ఉంటారు. పాంచాలి, పాంచాల రాజపుత్రిక కృష్ణ. అలాంటి ఆ పాంచాలి, ద్రుపద రాజతనయ, ద్రౌపది, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 గురికి
పత్నీత్వం వహించినటువంటి ఉదాహరణ ఎలాంటిది అంటే ఈశ్వర వరం కారణంగా కోరుకున్న వాక్కును అనుసరించి పొందిన స్థితి. ఆనాటి ద్వాపరయుగ ధర్మానికి సంబంధించి ధర్మ ప్రతిష్ఠ చేసే సమయంలో అధర్మాన్ని అనుసరించేటటువంటి దుర్యోధనాదులను అంతం చేయడం కోసం కృష్ణ పరమాత్ముడి జగన్నాటక లీల విశేష హాసలీల విశేషాదులలో ఒకటి మాత్రమే. ఆ ఒక ఉద్దేశ్యాన్ని స్వీకరించి కలియుగంలో ఎవరు కూడా ఇలా నడుచుకోరాదు. కేవలాఘో భవతి కేవలాది. ఓ భర్త ఓ భార్య వారిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతకాలి. ఇది సనాతన ధర్మం మనకు బోధించిన విధానం. ఇది ధర్మం. గురుగారు, భక్తి ప్రకటనలో చాలా రకాల తేడాలు స్థాయిలో ఉంటాయి కదా, వీటిలో అసలైన భక్తి ఏదని మనం గుర్తించగలగాలి? భక్తి ప్రకటించే విధానాలు 9 అని మనకు భాగవతం వివరిస్తుంది. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. శ్రవణం కీర్తనం విష్ణో, భాగవతాన్ని పరీక్షిత్తు విన్నాడు. ఇది భక్తిని ప్రకటించే విధానం. పరమాత్ముడి కథలు ఎవరైనా వినిపిస్తుంటే శ్రద్ధతో వినాలి. వినడం కూడా పుణ్యప్రదం. వినడమే భక్తి ప్రకటనలో అత్యద్భుతమైనటువంటి మార్గం. చెప్తున్నాడు అంటే అర్థం పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అని. ఎవరైనా చెబుతున్నారు, ప్రవచనం చేస్తున్నారు అంటే వారి జ్ఞానం పరిమితమైనది. తాము చదివిన గ్రంథాలకు మాత్రమే సీమితం చేయబడి ఉంటుంది. తమకు తెలిసిన, తాము చదివిన, తమ అందుబాటులో ఉన్న సారాంశాన్ని సేకరించిన జ్ఞానాన్ని మాత్రమే ప్రవచనం చేసేవారు చెబుతూ ఉంటారు. అది సేకరించిన జ్ఞానం. కానీ శ్రవణం ద్వారా వినేటటువంటి వారి ఆలోచనలు లక్షలాది మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. వారు వింటూ ఉంటారు. చెప్పేవారి దగ్గర ఉండే జ్ఞానం ఒకటే, వారికి తెలిసిందే. కానీ వినేవారు, ఇలా చెప్పేటటువంటి వారు 25 మందికి పైగా, 50 మందికి పైగా, 100 మందికి పైగా అందరి వద్ద వింటూ ఉంటారు. కనుక వినేవారి దగ్గర జ్ఞానం ఎక్కువ. ముందు వినండి. ఇది భక్తి మార్గం. కీర్తించండి. లౌకికమైనటువంటి వారిని కాకుండా పరమాత్మ నామాన్ని స్మరించండి. అలాగే నమస్కరించండి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. పాదసేవనం చెయ్యండి. స్వామికి సంబంధించి మాత్రమే ఆలోచనలు చేయండి. అన్నింటికంటే కూడా మించి స్నేహం చేయండి. భగవంతుడితో మనకు ఉండవలసింది స్నేహం, ప్రేమ, అభిమానం, మిత్రత్వం. భక్తి వచ్చిన చోట భయం ఏర్పడుతుంది. ఎందుకు భక్తి? నాకేదో కావాలి అనే ఆశతో భక్తి ఏర్పడుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టేసి, 2 అరటిపళ్ళు పెట్టేసి, 2 అగరత్తులు వెలిగించేసేసి, హారతి చేసి, నమస్కారం చేసేసి, స్వామి నాకు భవంతి కావాలి, ఉద్యోగంలో ఇది భక్తితో కూడుకున్న మార్గం. ఇక్కడ భయం కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా స్నేహంగా ఉంటే, కృష్ణుడు నాకు మంచి స్నేహితుడు, నేను ఏది కోరుకున్నా నా ఆలోచనలు ఏమన్నా తెలిసిపోతూ ఉంటాయిలే. భగవంతుడితో సఖ్యం 8వ భక్తి ప్రకటన. 9వది పరమాద్భుతమైనది ఆత్మ నివేదన. మన మనసులో ఏముందో పరమాత్ముడికి మాత్రమే నీకు తెలుసుగా, నేను చెప్పడం ఎందుకు అనేటట్లుగా మాట్లాడాలి. అందుకే సనాతన ధర్మం తెలిసిన వారు ఆలయాలలో అర్చన చేసే సమయంలో గోత్ర ప్రవరలు చెప్పరు. భగవంతుడి పేరుతో గోత్రం చేయండి, భగవంతుడి పేరుతో అర్చన చేయండి అంటారు. సర్వేషాం జనానాం అని చెబుతారు. అంతేగాని తమ నామ ప్రకటనాదులు చేయకూడదు. ఎవరు కూడా స్వనామోచ్చారణ చేయరాదు. నా పేరు ఇది అని చెబితే అహంకరించినట్లు. అదేవిధంగా భక్తిని ప్రకటించే 9 ఈ మార్గాలలో 9వది పరమోత్తమం ఆత్మ నివేదన. ఇది మార్గం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.